హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. ముందుగా మన ఛానల్ తరపున అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అండ్ అంతేకాదు ఇవాళ మన ఆడవాళ్ళకి ముఖ్యమైన రోజు అనమాట. సో మన ఆడవాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. యా, సో చూసారు కదా, ఇవాళ మనం నా చోకర్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఆల్రెడీ తమిళ చూసారు కాబట్టి నేను ఎక్కువ బిల్డప్ ఇచ్చినా కూడా వర్కౌట్ అవ్వదు. ఇది రియలైజేషన్. సో అందుకని ఆలస్యం చేయకుండా 8 yearsగా నేను నా కలెక్షన్ని ఎలా ఉంచుకున్నాను, ఎలాంటి కలెక్షన్ నేను పర్చేస్ చేసుకున్నాను, అవన్నీ కూడా నేను చూపించేస్తాను. అండ్ ఇది సిల్వర్ కాదు, గోల్డ్ కూడా కాదు. సో దయచేసి వ్లాగ్ పూర్తిగా వినండి. వినకుండా మీరు వ్లాగ్ చూడకుండా కమెంట్స్ పెట్టేస్తున్నారు చాలామంది కూడా, లైక్ అది గోల్డా సిల్వరా అక్క, గ్రామ్స్ ఎంత ఏంటి అనేది. ఇంతకు ముందు నేను పెట్టినదైతే సిల్వర్ జ్యువెలరీ అండి. అండ్ దానికి సంబంధించి కొంతమంది నన్ను కొన్ని అడిగారు. సో గ్రామ్స్ ఎంత, వెయిట్ ఎంత పడింది, ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది అవన్నీ కూడా నేను త్వరలో మీకు చెప్తాను. సో ఇవి వచ్చేసి నార్మల్ చోకర్ కలెక్షన్ అనమాట. లైక్ గోల్డ్ టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీలో చోకర్ కలెక్షను, తర్వాత ఆక్సిడైజ్లో చోకర్ కలెక్షను, అండ్ స్టోన్స్, తర్వాత పర్ల్స్, ఇట్లా కొత్త రకం గవ్వలు. సో ఇట్లా ఈ టైప్స్లో కూడా నా దగ్గర నేను ఎలాంటి చోకర్ కలెక్షన్ చేశాను ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో నేను చూపించేస్తాను. అండ్ చోకర్ కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి మరి దానికి తగ్గట్టు కొంచెం మంచిగా రెడీ అవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇవాళ ఈ గ్రీన్ డ్రెస్ వేసుకోవటం జరిగింది. సో ఫుల్ డ్రెస్ చూపించడం కుదరదు, కష్టం. సో కుదిరితే ఫోటో అట్లా ఏదైనా పెడతాను మీకోసం. అండ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇది నాకు ఒకరు పంపించడం జరిగింది. సో చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. సో వై డోంట్ ఐ ప్రమోట్ అన్న థాట్లో నేను ఇక్కడ ఈ బ్లాగ్లో చెప్తున్నాను అనమాట. సో మీ అందరికీ కూడా నేను తన కాంటాక్ట్ని ఇస్తాను. సో ప్లీజ్ డూ విజిట్ హర్ పేజ్ అండ్ ఫాలో హర్. తన డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను, ఫాలో అయిపోండి. సో ఈ బ్యాంగిల్స్ చెప్పాను కదా, సో బ్యాంగిల్సే కాదు, సో వాళ్ళు ఇట్లా నెక్ పీసెస్ కూడా చేస్తారనమాట. సో ఇది చూసారు కదా, సో ఇది చోకర్ సెట్ అనమాట. సో మీరు చూస్తే క్లాత్తో స్టిచ్ చేశారనమాట. అండ్ ఇట్లా మొత్తం కుందన్ స్టోన్స్, పర్ల్స్ లాగా వచ్చి కింద మళ్ళీ బీడింగ్స్ లాగా వచ్చినాయి. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద మెన్షన్ చేస్తున్నాను. మీరు వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ చేసుకుని మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఇంకా మన చోకర్ కలెక్షన్ స్టార్ట్ చేసేద్దామా? సో ఎస్, నేనైతే రెడీగా ఇచ్చాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ సర్దేసి మీకు ఒకటి చూపించేస్తాను అనమాట. జ్యూస్ కావాలా? ఇట్రా, ఏం జ్యూస్ కావాలి? ఇప్పుడు ఇది ఎందుకు, ఎక్కడ దొరికింది నీకు? ఇది ఎక్కడ దొరికింది అనుకున్నా ఇప్పుడే. ఏంటబ్బా ఇవాళ నా బ్లాగ్ అంతా ప్రశాంతంగా స్టార్ట్ అయిపోతుంది ఏంటి అనుకున్నా. వచ్చాడు, జ్యూస్ ఇవ్వాలంట. జ్యూస్ ఇవ్వాలా? ఏం జ్యూస్ కావాలి? ఏం జ్యూస్ కావాలి చెప్పు. సరే చెప్పు, ఏం జ్యూస్ కావాలి చెప్పు. ఏం జ్యూస్ కావాలి? అయ్యో 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 అయ్యో, ఏం జ్యూస్ కావాలి ఇందులో? ఏం జ్యూస్ కావాలి చెప్పిస్తా. ఏం జ్యూస్? పద పద జ్యూస్ తెచ్చుకుందాం. పద, నీకు జ్యూస్ ఇస్తే ప్రశాంతంగా నువ్వు వెళ్ళి పక్కకు కూర్చో, నా పని నేను చేసుకుంటా. ఓకే? రిచిబాబు 6 months ప్లస్ ఉన్నప్పుడు నేను బాటిల్ నుంచి వాటర్ ఇవన్నీ తాగటం అలవాటు చేయడానికి యూజ్ చేశాను. ఈ లవ్లాప్ హ్యాపీ హిప్పో హాట్ స్పాట్ సూపర్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వాడికి దొరికింది అండ్ ఫ్రీక్వెంట్లీ నేను ఇది యూజ్ చేస్తూనే ఉన్నాను. సో 6 months ప్లస్ బేబీస్కి యూజువల్లీ గమ్స్ అవన్నీ చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్గా సాఫ్ట్ స్పౌట్ సిప్పర్ని అలవాటు చేయడం జరిగింది. లైక్ బాటిల్స్ నుంచి వీన్ చేసి వాడికి ఇట్లా సిప్పర్స్ అలవాటు చేశాను అనమాట. సో ఇదేంటి అంటే వాడు వాటర్ తాగటం నేర్చుకోవటమే కాదు, దీంతో వాడి టీథింగ్ ఇది కూడా తగ్గుతుంది అనమాట. లైక్ ఇక్కడ పైన మీరు చూసారు కదా, సో ఈ స్పౌట్ సిప్పర్ ఏదైతే ఉందో ఇది హార్డ్గా ఉంటుంది అనమాట. సో ద టీథింగ్ ఉన్న బేబీస్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మా రిచి బాబుకి అయితే అలాగే యూస్ఫుల్ అయింది. ఇది వచ్చేసి 300 ml యాంటీ
స్పిల్ సిపీ కప్ అన్నమాట. సో దీనికి ఇన్ఫాంట్ కి యూస్ చేయొచ్చు, టాడ్లర్ కూడా యూస్ చేయొచ్చు మనం. ఇది BPA ఫ్రీ తో తయారు చేయబడిన నాన్ టాక్సిక్ అండి ఇది. సో ఎటువంటి భయం లేకుండా కూడా మనం బేబీస్ కి ఇవ్వచ్చు అనమాట. ఈ డిజైన్ కూడా లీక్ ప్రూఫ్ అయ్యేలాగా డిజైన్ చేయడం జరిగింది, సో దట్ వాటర్ అనేది ఎటు లీక్ అయిపోవన్నమాట. అండ్ ఆల్సో మనకి దీనికి ఒక డస్ట్ కవర్ ఇచ్చారు కదా, సో హైజీన్ కోసం అన్నమాట. సో పిల్లలు ఒకసారి తాగి పక్కన పెట్టేస్తున్నారు అన్నప్పుడు మనం ఈ డస్ట్ కవర్ ఏదైతే ఉందో కవర్ చేసేస్తే ఏంటంటే లోపల స్పౌట్ సిప్పర్ కి డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. అండ్ పిల్లలు పట్టుకోవడానికి కూడా ఈజీ హ్యాండ్ గ్రిప్ ఉండేలాగా ఈ బాటిల్ తయారు చేయడం జరిగింది. ఈ బాటిల్ ని మనం చక్కగా స్టెరిలైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈజీ టు క్లీన్. రిచి యాక్చువల్ గా ఇప్పుడు స్ట్రా సిప్పర్ తోనే తాగుతున్నాడు, కానీ మధ్య మధ్యలో ఎప్పుడైతే టీదింగ్ వచ్చినప్పుడు లేకపోతే బాటిల్ చూసినప్పుడు మాత్రం ఈ బాటిలే కావాలి అని అడుగుతాడు, బికాజ్ ఇది వాడి ఫేవరెట్ బాటిల్ అనమాట. అండ్ ఇక్కడ మీరు లోపల ఏదైతే చూసారో అది టచ్ ఫ్లో వాల్వ్ అనమాట. సో ఇది ఏంటి అంటే ఎలాంటి వాటర్ని సైడ్స్లో కానీ లీక్ అవ్వకుండా కానీ చేయకుండా కాపాడుతుంది, అండ్ అలాగే మెస్ ఫ్రీగా ఉంచుతుంది అనమాట. ఈ బాటిల్ మనం ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో మన చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ అట్లా ఉన్నా కూడా ఈజీగా మనం అందులో ఫిట్ చేసుకుని ఎక్కడికైనా కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో మీరు కూడా లవ్లాప్ హ్యాపీ హిప్పో హార్ట్ స్పౌట్ సిప్పర్ని మీ కిడ్స్కి కూడా అలవాటు చేయాలి అని అనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీ ఫేవరెట్ కలర్ ఆర్ మీ కిడ్స్కి ఫేవరెట్ కలర్ ఏదైతే అనుకుంటున్నారో మీరు అది పర్చేస్ చేసుకుని హ్యాపీగా వాళ్ళ వీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ని హ్యాపీగా చేసుకోవచ్చు. గోల్డ్ చోకర్ కలెక్షన్ అనమాట. ఒరిజినల్ గోల్డ్ అయితే కాదండి. సో నా సీరియల్స్ కోసం కానీ నా డైలీ ఈవెంట్స్ కోసం కానీ నార్మల్ డైలీ వేర్ నేను యూజ్ చేసుకోవడానికి అని చెప్పి గత 7-8 ఇయర్స్గా నేను నాకు నచ్చిన ఐటమ్స్ని నేను పర్చేస్ చేసుకుంటూ, అలాగే మాకు ఎవరైతే కొలాబరేషన్స్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చినవి కూడా నేను అలా జాగ్రత్తగా పెట్టుకుంటూ వచ్చినవి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్గా నేను ఈ చైన్ చోకర్తో స్టార్ట్ చేస్తున్నాను, బికాస్ ఇది నేను 6 months అవుతుంది పర్చేస్ చేసి. సో నేను పర్చేస్ చేసిన చోకర్ ఇది 6 months బ్యాక్. చూసారా? సో ఇక్కడ మధ్యలో ఎలిఫెంట్ ఇది వచ్చింది, పెండెంట్ మీద లీఫ్ మీద ఎలిఫెంట్ ఇది వచ్చి కింద చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి, అండ్ ఇటు త్రీ లాగా ఒక ఇది ఏమంటారు లైక్ టెంపుల్ జ్యువెలరీ లాగా వచ్చిందనమాట. మనం చక్కగా దీన్ని ఏ ఈవెంట్ లైక్ డ్రెస్కి అయినా కూడా శారీకి అయినా కూడా చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు. సో బేసిక్లీ నేను ఫస్ట్ ఏమన్నా జ్యువెలరీ సెట్ ఇట్లా కొంటున్నాను అంటే కూడా లైక్ అన్ని విధాలుగా అవి మ్యాచ్ అవుతాయా, వర్క్ అవుతాయా అని ఆలోచించే కొంటాను అనమాట. అండ్ ఇది నా ఫస్ట్ నేను పర్చేస్ చేసిన చోకర్ అనమాట. సో అప్పట్లో ఇట్లా సన్నగా వచ్చేది కదా, సో అప్పట్లో ఇవి ఎక్కువ మోడల్స్ కూడా అప్పుడు బాగా ఉండేది. నా ఫస్ట్ సీరియల్ కోసం నేను పర్చేస్ చేసిన చోకర్ ఇది యాక్చువల్లీ ఊడిపోయినాయి అనుకోండి, ఇవి తెగిపోయినాయి, కానీ నేను మళ్ళీ తర్వాత వేరే థ్రెడ్ వేసి చేయించుకున్నాను అనమాట. చాలా వరకు కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది, బికాజ్ ఇయర్స్ పాస్ అయిపోయింది కదా, యూసేజ్ మీద నాకు చాలా వరకు కూడా పాడైపోవడం జరిగింది. కానీ నేను మళ్ళీ థ్రెడ్స్ అవి వేయించుకుని కొంచెం నీట్గా మళ్ళీ స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఇట్లా సన్న చైన్ లాగా వచ్చి అప్పట్లో ఇవి బాగా మోడల్ ఫ్యాషన్గా నచ్చేవన్నమాట. సో అందరి దగ్గర చూసేవాళ్ళం ఇట్లాంటివి. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ నేను అప్పుడు ఆ టైంలో కొన్నదే లైక్ 2016 and 17లోనే. సో అప్పుడు మనకి ఇట్లా ఈ సన్న మోడల్స్ అన్నీ అప్పుడు ఎక్కువ వచ్చేవన్నమాట. ఎక్కడ చూసినా ఎవరి దగ్గర అయినా కూడా ఉండేవి మోడల్స్ అనేవి. సో నాకు కూడా నచ్చి నేను కూడా తీసుకోవటం జరిగింది. అండ్ ఇది ఫేవరెట్ చోకర్ అనమాట. ఇట్లా కింద అమ్మవారిది వచ్చింది. సో లోటస్ ఫ్లవర్ అంటాం కదా, సో ఆ షేప్లో లోటస్ ఫ్లవర్ షేప్లో వచ్చి అమ్మవారి కూర్చుని అటు ఇటు పీకాక్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ పింక్ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా లైక్ పీకాక్ ఇయర్ రింగ్ వచ్చి కింద ఫ్లవర్ లాగా వచ్చింది. సో ఇది పెట్టుకుంటే మాత్రం చాలా గ్రాండియర్గా ఉంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది నాకు ఒక కొలాబరేషన్లో పంపించడం జరిగింది అనమాట. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది సెట్ అనేది. చూసారు కదా, సో ఈజిప్షియన్ స్టైల్లో ఉందనమాట. ఇక్కడ జస్ట్ ఒక ఫ్లవర్ ఇది సైడ్కి వస్తుంది అనమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా హాఫ్ ఫ్లవర్ లాగా వచ్చి ఇయర్ రింగ్స్ ఈజిప్షియన్ స్టైల్లో. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ యా, సో ఇది నేను పర్చేస్ చేసిన చోకర్ అనమాట. ఇది కూడా లాంగ్ బ్యాక్ ఒక 2 years పైనే అవుతున్నట్టుంది. సో ఆల్మోస్ట్ రీసెంట్గా నేను జ్యువెలరీ ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదు, బికాజ్ నేను ఇంకేం సీరియల్స్ అవి చేయట్లేదు కాబట్టి, ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి. సో ఈ జ్యువెలరీ మీద నేను అంతగా ఏం పెట్టలేదు అనమాట. సో పిల్లలకే సరిపోతుంది నాకు, వాళ్ళ బట్టలని, వాళ్ళకి షూస్ అని, వాళ్ళకి అదని ఇదని అక్కడే సరిపోతుంది అనమాట. అన్ని ఏజెస్కి సంబంధించి బ్లాగ్స్ కూడా మీరు చెయ్యండి అక్క అని అడుగుతున్నారు కాబట్టి, సో మీకోసం నేను ఇది ఎందుకు చేయకూడదు, ఎలాగో సర్దున్నాయి కదా నీట్గా అని చెప్పి మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చి పైన ఒక డ్రాప్ లాగా వచ్చిందనమాట.
అండ్ కింద మనకి గోల్డ్ డ్రాప్స్ వచ్చినాయి అండ్ చుట్టూ 4 ఫ్లవర్స్ అండ్ ఇదంతా గోల్డ్ బీడింగ్ చైన్ లాగా వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ బాగున్నాయి కదా. అండ్ ఇది కడా స్టైల్లో వచ్చింది. సో లాకెట్ ఇది కడా స్టైల్, అమ్మవారు అనమాట. ఇక్కడ అమ్మవారి మధ్యలో అండ్ చుట్టూ కుందన్స్ లాగా లైక్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ లాగా వచ్చినాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా బుజ్జి ఇయర్ రింగ్స్ అనమాట, లైక్ అమ్మవారు అండ్ కుందన్ స్టోన్స్ లాగా. సో నాకు ఈ సెట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సెట్ వచ్చేసి నాకు మా సాహిత్య పంపించింది అనమాట. సో లాంగ్ బ్యాక్ పంపించింది తను. 2 పీకాక్స్ మధ్యలో చిన్న పింక్ ఎమరాల్డ్ స్టోన్ లాగా వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ సాహిత్య ఇంకొన్ని కూడా ఇచ్చింది నాకు. సో ఇంకా చాలా వరకు కూడా చాలా నా సీరియల్ జ్యువెలరీ ఇవన్నీ కూడా ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండటం జరిగింది అనమాట. ఇంకా అవి కూడా తీసుకొచ్చినప్పుడు అవి ఇంకొక ఎపిసోడ్లో ఏమన్నా ట్రై చేస్తాను. సో ఇవి అన్నీ కూడా నా గోల్డ్ కలెక్షన్లో లైక్ గోల్డ్ ఇమిటేషన్ కలెక్షన్లో చోకర్స్ ఇదనమాట. సో మీ అందరికీ నా ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. అన్నిట్లోకి ఏది ఎక్కువగా నచ్చిందో మనకు కమెంట్ సెక్షన్లో అయితే తెలిపేసేయండి. గోల్డ్ అండ్ టెంపుల్ జ్యువెలరీలో నా చోకర్ కలెక్షన్ చూసేసాం కదా. ఇప్పుడు మనం ఆక్సిడైజ్డ్ కి వెళ్ళిపోదాము. చలో, ఇది నా ఆక్సిడైజ్డ్ కలెక్షన్ అనమాట. సో ఆక్సిడైజ్డ్ లో ఎక్కువ లేవు నా దగ్గర. సో చాలా వరకు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయినాయి అనమాట. ఇక్కడ నా దగ్గర ఉన్న వరకు కూడా నేను కొన్ని స్పెషల్ తెచ్చుకున్నాను. ఇంకా చాలా కలెక్షన్ ఉండిపోయింది. 2 పెద్ద బ్యాగులు ఉంటాయన్నమాట నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం కూడా. అన్ని సీరియల్స్ కి నేను యూజ్ చేస్తున్నవి కూడా. సో అవన్నీ కూడా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అలా 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 కొన్ని చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం ఆక్సిడైజ్తో మొదలు పెట్టేద్దాము. లైక్ ఇది వచ్చేసి ఒక సింపుల్ చోకర్ లాగా వస్తుంది. లైక్ ఇది మనం ఎప్పుడన్నా జీన్స్ మీద కానీ లేకపోతే సింపుల్ శారీ, బ్లాక్ శారీ ఏదైనా సింపుల్గా వేసుకున్నా, లేకపోతే ఏదైనా కార్డ్ సెట్ లైక్ బ్లాక్ కార్డ్ సెట్స్ వేసినా దాని మీద ఈ ఆక్సిడైజ్ చోకర్ అనేది బాగుంటుంది. ఇది ఓన్లీ సింగిల్ చోకర్, దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు మనకి. అండ్ ఇది చూసినట్టయితే మిర్రర్ వర్క్ లాగా వచ్చింది అనమాట ఆక్సిడైజ్లోనే. సో మిర్రర్ వర్క్ లాగా వచ్చి ఇయర్ రింగ్స్ కూడా స్టార్ షేప్లో, మీరు ఇక్కడ చూసినట్టయితే స్టార్ షేప్లో ఇయర్ రింగ్స్ రావడం జరిగింది. లైక్ ఒక 2-3 years బ్యాక్ అనుకుంటా ఇది మేబీ ఈ టైప్ ఆఫ్ ఇవి కొంచెం ఫేమస్ అవడం స్టార్ట్ చేసినాయి అనమాట. ఇట్లా నేను నెక్స్ట్ ఏవైతే చూపించుకోతానో ఈ 3 చోకర్స్ కూడా అదే టైంలో నేను పర్చేస్ చేయడం జరిగింది. ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నట్టున్నాను. ఏదో ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కదా మనకి నార్మల్గా జ్యువెలరీ ఎగ్జిబిషన్స్ అట్లా. సో అక్కడ నేను ఇవి పర్చేస్ చేశాను అనమాట. సో ఇట్లా వైట్ స్టోన్స్తో హెవీ సెట్ లాగా కింద పర్ల్స్ ఇట్లా వేలాడుతూ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా అంతే, మధ్యలో ఇట్లా వైట్ స్టోన్స్తో కింద పర్ల్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక క్లాసీ ఆక్సిడైజ్డ్ సెట్ అని చెప్పొచ్చు అనమాట. లైక్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఇట్లా బ్లాక్ థ్రెడ్ చెప్పాను కదా. సో ఇప్పుడు నేను చూపించే 3 కూడా నేను అదే టైంలో పర్చేస్ చేయడం జరిగింది. చాలా క్యూట్గా ఉంటుంది ఇది యూస్ చేసినా కూడా. లైక్ మనం పింక్ అండ్ బ్లాక్ మీద పెట్టుకోవచ్చు, గ్రీన్ ఉన్నా పెట్టుకోవచ్చు. లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు కూడా ఇవి యూస్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఇంకొక క్లాసీ ఆక్సిడైజ్డ్ చోకర్, ట్రెడిషనల్ చోకర్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఆక్సిడైజ్డ్ చోకర్ని మనం ట్రెడిషనల్ పర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మధ్యలో చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది అండ్ అటు ఇటు పింక్ బీడ్ స్టోన్స్ లాగా వచ్చి కింద పర్ల్స్ వచ్చినాయి అనమాట. అండ్ చైన్ అంతా కూడా మనకి ఇట్లా సిల్వర్ బీడింగ్ లాగా వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి గోల్డ్ అండ్ బ్లాకిష్ ఆక్సిడైజ్ మెటీరియల్తో అండ్ కింద చిన్న పర్ల్స్ అలాడుతూ వచ్చిందనమాట. వచ్చేసాము కుందన్ స్టోన్స్ అండ్ పర్ల్ కలెక్షన్ లోకి వచ్చేసామన్నమాట. బికాస్ ఇది నేను ముద్దమందారం, మాటే మంత్రం, ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ ఏవైతే నేను సీరియల్స్ లో చేయటం జరిగిందో ఆ టైంలో మా మమ్మీ నా కోసం పర్చేస్ చేసి తీసుకొచ్చిన చోకర్ సెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను, వచ్చేయండి. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సింపుల్ గా ఉంటుంది. సింపుల్ శారీస్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లైట్ బేబీ పింక్ స్టోన్స్ లాగా వచ్చి చుట్టూ మళ్ళీ వైట్ స్టోన్స్ లాగా వచ్చింది. అండ్ దిస్ ఈస్ కుందన్ సెట్ అని చెప్పొచ్చు. ఇది నేను ముద్దమందారం టైంలో యూజ్ చేశాను. సో మీరు ఆ సీరియల్ ఇప్పటికి రీటెలికాస్ట్ అవుతుంది. సో మేబీ మీరు చూస్తే ఏమైనా గుర్తుపడతారేమో. మ్యారేజ్ సీక్వెన్స్లో యూజ్ చేయడం జరిగింది అనమాట. నేను ఇవి చూసారు కదా. సో పైన కింద పర్ల్స్ లాగా వచ్చి మధ్యలో
మనకి ఇట్లా వచ్చినాయి. అండ్ ఈ సెట్ కూడా మనం నెగిటివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు అయితే చాలా బాగుంటుంది, చాలా సూటబుల్ అయ్యే చోకర్ సెట్ అనమాట ఇది. అలా అని చెప్పి ఓన్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే వల్ల ఈ సెట్లు కొనుక్కోండి నేను చెప్పట్లేదు, నాకు ఆ టైంకి బాగా యూజ్ అయిన సెట్ ఇది. లైక్ ఇవి ఇట్లా స్టెప్ వైజ్ పర్ల్ సెట్ లాగా వస్తుంది అండ్ మనకు ఓన్లీ స్టడ్స్ లాగా వచ్చినాయి అనమాట పర్ల్స్. సో చాలా లుక్ వస్తుంది ఇది పెట్టుకుంటే మాత్రం. సో ఇది వచ్చేసి కలర్ స్టోన్స్ లాగా వచ్చినాయి కదా, లైక్ ఎమరాల్డ్ స్టోన్స్ లాగా. సో ఇది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్ అనమాట. లైక్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ డ్రెస్సెస్ మీద కూడా మనకి ఇది యూజ్ అయిపోతుంది, దేని మీదైనా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పర్ల్ స్టోన్ సెట్ అని చెప్పచ్చు. చూసారు కదా, సో ఇక్కడ కింద 3 గ్రీన్ డార్క్ స్టోన్స్ వచ్చి కింద లైట్ ఇట్లా, వీటిని ఏమంటారు పంకిన్ సీడ్స్ అంటారు అనుకుంటా. సో అలా వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ వైట్ స్టోన్స్ లాగా వచ్చి ఇదంతా పర్ల్స్ వచ్చినాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్, మనకి పైన వైట్ ఇది వచ్చి మళ్ళీ డార్క్ గ్రీన్ స్టోన్ ఒకటి వచ్చింది ఎమరాల్డ్ స్టోన్ లాగా, అండ్ కింద పంకిన్ సీడ్స్ లాగా వచ్చినాయి అనమాట. సో ఇది కూడా నేను ముద్దమందారం టైంలో పెట్టుకోవటం జరిగింది చాలాసార్లు. సో ఇట్లా స్టోన్స్ మధ్యలో బ్లూ ఇది వచ్చి అండ్ చైన్ అంతా కూడా మనకి ఇట్లా గోల్డ్ మెష్ లాగా వస్తుంది. నా దగ్గర ఉన్న గోల్డ్ టెంపుల్ జ్యువెలరీ చోకర్ సెట్స్ చూసారు, తర్వాత ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సెట్స్ చూసారు, తర్వాత ఇట్లా స్టోన్స్ అండ్ కుందన్స్ లో చూసారు. నా దగ్గర కొన్ని యూనిక్ సెట్స్ కూడా నేను ఉన్నాయన్నమాట. లైక్ అప్పటి పర్చేస్ చేసినవే, లాంగ్ బ్యాక్ పర్చేస్ చేసినవే, కానీ యూనిక్ సెట్స్ అని నేను చెప్తాను బికాస్ అవి చూపించినాక మీకే తెలుస్తుంది. చాలా బాగుంటాయి అవి, లైక్ కొంచెం హెవీ సెట్స్ లాగా అనమాట. సో అవి కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఇది నా యూనిక్ చోకర్ కలెక్షన్ సెట్ అనమాట. ఫస్ట్ గోల్డ్తోనే స్టార్ట్ చేసేద్దాం బికాస్ ఫస్ట్ గోల్డ్ చూపించాను కాబట్టి. యూనిక్ చోకర్ అనమాట, లైక్ కాసుల పేరు అంటాం కదా, సో కాసుల పేరు రూపం ఆ షేప్లో, కాయిన్ షేప్లో లాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ మధ్యలో అమ్మవారు అనమాట, చిన్న అమ్మవారు కూర్చున్న బొమ్మలాగా పెట్టారు. అండ్ ఈ చుట్టుపక్కల అంతా కూడా వినాయకుడు బొమ్మలు అనమాట, ఏనుగు బొమ్మలు, వినాయకుడు బొమ్మలు. చాలా బాగుంది. అండ్ పైన మనకి ఇట్లా రెడ్ స్టోన్స్ వచ్చినాయి అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్స్, కింద మనకి ఇట్లా పర్ల్ అనమాట. ట్రెడిషనల్ సెట్ లాగా, లైక్ హెవీ సెట్స్ మనం ఎప్పుడైతే కొంచెం హెవీ కొంచెం మన ఓన్ ఫ్యామిలీ ఫంక్షన్స్కో లేకపోతే కొంచెం పెద్ద ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి అట్లా ఏదైనా వెళ్తాము, ఇట్లా అవార్డ్ ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యాలనుకున్నప్పుడు నేను ఇలాంటి సెట్స్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ దీనికి పెయిర్గా మనకి ఇట్లా బుట్ట లాగా వచ్చిందనమాట. నెక్స్ట్ యూనిక్ చోకర్ వచ్చేసి డైమండ్ చోకర్ లాగా ఉంటుంది. సో డైమండ్ స్టోన్స్ లాగా వచ్చి మధ్యలో గ్రీన్ ఫ్లవర్ షేప్ లో స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్ లాగా గ్రీన్వి. చాలా బాగుంటుంది, ఇది పెట్టుకుంటే చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీగా కూడా ఉంటుంది అనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి ఇట్లా మనకి ఇట్లా బిగ్ ఇయర్ రింగ్స్ లాగా వచ్చినాయి. దీన్ని నేను కుషాల్స్ అండ్ జ్యువెలరీ షాప్ లో పర్చేస్ చేయడం జరిగింది. అండ్ దీనికి మనకి పాపిడి బిల్ల కూడా వచ్చిందనమాట. సో మొత్తం సెట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ యూనిక్ సెట్ వచ్చి ఇట్లా పర్ల్స్తో అనమాట. ఇది నేను ఎగ్జిబిషన్లో పర్చేస్ చేశాను, లైక్ మాటే మంత్రం చేస్తున్న టైంలో అనుకుంటా. సో ఆ టైంలో నేను ఇది పర్చేస్ చేయడం జరిగింది. సో ఇట్లా లోపల పర్ల్స్ వచ్చి పైనంతా ఇట్లా స్టిచ్చింగ్ టైప్ అంటాం కదా, కిందంతా పర్ల్స్ ఇట్లా. ఎక్కువ యూజ్ చేయలేదు అసలు ఇది. యాక్చువల్గా నేను ఒకసారి పెట్టినట్టున్నా, ఏదో డ్యాన్స్ ఈవెంట్లో పెట్టినట్టున్నాను అంతే. తర్వాత అసలు ఎక్కువ యూజే చేయలేదు, మళ్ళీ అలా పెట్టేశాను అనమాట. సేమ్ దీనికి కూడా మనకి సేమ్ పాపిడి బిల్ల వచ్చింది, పాపిడి బిల్ల, ఇయర్ రింగ్స్ అండ్ చైన్ చోకర్ సెట్ అనమాట. ఇప్పుడు మీకు ఒక మెయిన్ చోకర్ సెట్ చూపిస్తాను, గవ్వలతో తయారు చేసింది అనమాట. ఇది కూడా నేను ఎగ్జిబిషన్లోనే పర్చేస్ చేయడం జరిగింది. నాకు చాలా యూనిక్గా అనిపించింది, తీసుకున్నాను కానీ అసలు ఎప్పుడు ఇంతవరకు నేను యూజ్ చేయలేదు దాన్ని. భయపడకండి, చూసారు కదా. సో ఇట్లా గవ్వల్లాగా వచ్చినాయి అనమాట, మొత్తం గవ్వలతో చేశారు ఇది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సో మధ్యలో ఒక గవ్వలాగా వచ్చి గోల్డ్ పూసులతో ఇట్లా చేసి మొత్తం గవ్వలతో, పర్ల్స్ అండ్ గవ్వలు అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది, ఎగ్జిబిషన్లోనే పర్చేస్ చేసాను ఇది కూడా. దాంతో పాటు అప్పట్లో యూజ్ చేద్దాము అన్న థాట్లో, అంటే నెగిటివ్ క్యారెక్టర్ కదా, సో ఎప్పుడన్నా బాగుంటుంది పెట్టుకుంటే అన్న థాట్లో పర్చేస్ చేశాను, కానీ ఎప్పుడూ యూజ్ చేయలేదు. సో ఇప్పటి వరకు యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యూజ్ చేద్దాము. బాగుంది కదా. అండ్ ఇయర్ రింగ్స్ ఇవి
ఇప్పుడు వరకు అసలు దేనికి యూజ్ చేయలేదు. అసలు ఇప్పుడు అసలు సీరియల్స్ ఇంకా ఈవెంట్స్ కూడా చేయట్లేదు కాబట్టి అసలు దేనికి పెట్టుకోవచ్చు ఏంటి అన్న ఆలోచనలో ఇంకా అలా పక్కన పెట్టడం జరిగింది. కానీ నాకు చాలా బాగా నచ్చింది, యూనిక్గా అనిపించింది గవ్వలతో. అండ్ ఈ 2 చోకర్ సెట్స్ వచ్చేసి దీస్ విల్ బీ మై ఫేవరెట్ సెట్స్ ఫ్రమ్ నౌ అని ఎందుకు అంటున్నానంటే, సో రీసెంట్గా చూశారు కదా నేను సాహిత్యాకి శ్రీమంతం కోసం అని చెప్పి వెళ్ళి ఇవ్వటం జరిగింది కదా. సో ఆ టైంలో సాహిత్య నా కోసం ఇచ్చిన చోకర్ సెట్స్ అనమాట ఇవి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారు కదా. సో ఇదేమో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ లాగా వచ్చింది ఒకటి, అండ్ ఇంకోటి పర్ల్స్ చోకర్ లాగా వచ్చి లైక్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్ అనిపించిందంటే. సో ఇవి ఎప్పటికీ నేను ఇంకా అలా దాచుకుంటాను. సో మంచి ఈవెంట్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తానన్నమాట. చూసారు కదా. సో నా చోకర్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా మన కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. ఇది నేను గత 7-8 ఇయర్స్గా కలెక్ట్ చేసుకుంటూ వచ్చి అవి చక్కగా స్టోర్ చేసుకుని చూపించిన చోకర్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. అండ్ ఏ చోకర్ నచ్చింది, ఎందుకు నచ్చింది, ఏంటి అనేది కూడా మన కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్గా ఉండండి. మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, అలాగే కమెంట్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్. దాంతో మా సమ్మర్ని స్టార్ట్ చేయబోతున్నాము. తమ్ము పోల్లో డ్రాప్స్ చేయించుకుంటానంటే ఓపెన్ చేయాల నోరు తెలుసా, జ్యూస్ అంటే ఓపెన్ చేశాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు.